మాతా సీత ఒక్కరే కుమారునికి జన్మనిచ్చింది. అయితే లవకుశలిద్దరూ ఎలా అయ్యారు అనే ప్రశ్నకు సంబంధించిన ఒక పురాణ కథ ఇది. ఒకసారి మాతా సీత అడవికి కట్టెలు తెచ్చేందుకు బయలుదేరింది. వెళ్లే ముందు ఆమె మహర్షి వాల్మీకిని లవను చూసుకోమని కోరింది. ఆ సమయంలో మహర్షి వాల్మీకి ఏదో పనిలో బిజీగా ఉండడంతో తల ఊపి సమ్మతించినట్టుగా చూపించారు. సీత అడవికి బయలుదేరే వేళ మహర్షి పూర్తిగా తన పనిలో మునిగిపోయి ఉండటం గమనించి లవను తనతో పాటే తీసుకెళ్లడం మంచిదని భావించి అతణ్ణి వెంట తీసుకెళ్ళింది. మహర్షి వాల్మీకి మాత్రం లవ అక్కడ లేడని గమనించలేదు. కొంతసేపటి తర్వాత మహర్షికి లవ కనబడకపోవడంతో ఆయన చాలా కలత చెందారు. ఏదైనా అడవి జంతువు లవను ఎత్తుకుపోయిందేమోనని భయపడ్డారు. సీత అడవి నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆమెకు ఏమి సమాధానం చెప్పాలా అని ఆందోళనతో పశ్చాత్తాపంలో మునిగిపోయారు. ఆ సమయంలో మహర్షి వాల్మీకి పక్కనే ఉన్న కుసగడ్డి తీసుకొని మంత్రోచ్చారణ చేస్తూ ఒక బాలుడిని సృష్టించారు. ఆ బాలుడు చూడటానికి అచ్చం లవలాగే ఉండేవాడు. కొద్దిసేపటికి మాతాసీత అడవి నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె చేతిలో లవ ఉన్నాడని చూసి మహర్షి ఆశ్చర్యపోయారు. కాని సీత మాత్రం రెండో బాలుడిని చూసి ఎంతో ఆనందించింది. ఆ బాలుడు కుసగడ్డితో పుట్టినవాడు కావడంతో అతనికి కుశుడు అని పేరు పెట్టింది.